నమస్కారం. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వాన్ని మనం పొందాలి అంటే మనలో త్యాగబుద్ధి ఉండాలి. ధర్మమును అనుసరించి శాస్త్రబద్ధమైన జీవన విధానాన్ని పాటిస్తూ సక్రమమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించినట్లయితే మన దేహం అమృతమయమైనటువంటి కలశంగా మారుతుంది. ఈ దేహం లోపలే అమృతం తొణికిసలాడుతుంది. మన ముఖం పైన చిరునవ్వులు చిందిస్తాం, అందరికీ ఆనందం కలిగిస్తాం. జీవితం ధర్మబద్ధంగా నిర్మాణం చేసుకునే మార్గంలో భాగంగానే సనాతన భారతీయ విజ్ఞానధార 48 సంస్కారాలను వివరించింది. అందులో 13వది వివాహం, విశేషముగా వహించడం అని అర్థం. సంప్రదాయంలో ఈ వ్యవస్థ 4 విధాలుగా విభజింపబడి ఉండగా బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము అనే ఆ 4 గృహస్థ ధర్మానికి ఆధారభూతమైనది వివాహం. ఈ వివాహాన్ని మన దేశంలో 29 రాష్ట్రాలలో 29 కంటే కూడా మించిన వివిధములైనటువంటి సంప్రదాయాల మార్గాలలో అందరం పాటిస్తూ ఉంటాం. అయితే అన్ని సంప్రదాయాలలో కూడా కొన్ని సాధారణంగా ఉండేవి, సార్వకాలికమైనవి, ప్రత్యేకంగా కనిపించేవి ఉన్నాయి. అవి సప్తపది, తలంబ్రాలు, సుముహూర్తం, తాళిబొట్టు, కన్యాదానం. ఈ 6 ప్రధానంగా అన్ని విధానాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ 3వ భాగంలో కన్యాదానం అనంతరం తాళిబొట్టు, ఈ 2 గురించి విశేషంగా తెలుసుకుందాం. సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టడం, అంతకంటే ముందు వరుడిని పూజించడం, కన్యావరణం అమ్మాయిని ఎన్నుకోవడం, గోత్ర ప్రవరలు చెప్పడం, ఆ పిమ్మట ఆతిష్ఠే నమస్మానం, ఇలాంటివన్నీ కూడా క్రమంగా వస్తాయి, తెలుసుకుందాం. ధర్మబద్ధమైన జీవన విధానంలో 8 విధాలుగా ఉండేటటువంటి వివాహ ప్రక్రియలలో ప్రత్యేకించి బ్రాహ్మ్యము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము అనే మొదటి 4 మనం ప్రాజాపత్య వివాహ విధానాలనే అనుసరిద్దాం, ధర్మ మార్గాన్నే ప్రయాణిద్దాం. చివరగా మిగిలిన ఆ 4 ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం, ఈ 4 కూడా ఈ కలియుగంలో నిషేధింపబడినవి. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో ఏది నింద్యమో వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగడం లోకంలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టే గాంధర్వ విధిలో వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడ్డారు, మనదేముందండి అని మాట్లాడుతూ ఉంటారు. అబ్బాయికి ఓ టెక్ ఉంది, ఏం టెక్కు, అప్పుడు అమ్మాయి కూడా ఓ టెక్ ఉండాలి, బీ టెక్కు అని చెప్పి టెక్కు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి 5'8", అబ్బాయి 5'6", కాదండి, అబ్బాయి 5'8", అబ్బాయి 5'6", ఎత్తు. అబ్బాయి సరిపోతాడా లేదా, చూడ్డానికి అందంగా ఉన్న పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారు? వాళ్ళ కోసమా, ఇతరులకు చూపించుకోవడం కోసమా? అలాగే మంటపం ఏర్పాటు చేయాలి, అది కన్యాదాతకు సంబంధించిన అంశం. వరుడు, నేను గృహస్థాశ్రమ ధర్మంలో చేరదామనుకుంటున్నాను, ఇంకా బ్రహ్మచర్యం చాలు, విద్యాభ్యసనం అయిపోయింది, ఇక మీదట నాకు కాశీ నివాస యోగ్యత అవసరాదులు లేవు, వివాహం చేసుకుంటాను అని అడిగితే జాలిపడి పిల్లవాడు మంచివాడు, మనవాడవుతాడులే అనుకున్న అమ్మాయి తండ్రి, ఆ పిల్లవాడి ముత్తాత, తాత, తండ్రి ఆ పేర్లు విన్నాక నిర్ణయం తీసుకుంటాడు. ఇద్దాములే అనుకుంటాడు. ఆర్షే పౌరుషేయాలు గల కుటుంబమే అని నిశ్చయం చేస్తాడు. అలా కన్యాదానం ఇవ్వడానికి, షోడశ మహాదానాంతర్గత కన్యాదానాన్ని ఇవ్వడానికి 16 దానాలు శ్రేష్టం. అందులో ఒకటి కన్యాదానం. అలా దానాన్ని ఇవ్వడానికి సముచితమైనటువంటి వేదిక ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి కన్యాదాత తనకు యోగ్యత కలిగినంత మేరకు ఏ వేదిక సులభంగా ఉంటుందో అది నిశ్చయం చేసుకుంటాడు. కానీ ఈనాటి కాలంలో అలా అవుతోందా? అబ్బాయి నిర్ణయిస్తున్నాడు, అబ్బాయి తల్లిదండ్రులు అడుగుతున్నారు. కట్నం ప్రసక్తి లేదు. అమ్మాయిని వెలకట్టి కొనడం ఒకనాటి కాలంలో కన్యాశుల్కం, అది దూష్యం, నింద్యం. క్రమేణా వర విక్రయం అంటే వర కట్నం, ఇది అమల్లో వచ్చేసింది. కాళకూరి నారాయణరావు గారు అనే మహానుభావుడు 100 ఏళ్ల కింద ఓ నాటకం రాశాడు. ఆ నాటకంలో అమ్మాయి అబ్బాయిని
5,000 రూపాయలు కట్నం తీసుకొని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు కాబట్టి ఆ అబ్బాయిని తన ఇంటికి రావాలి అంటూ కోర్టు నోటీసు పంపిస్తుంది. అమ్మాయిలు ఇద్దరు, కమల విమల. ఆ అబ్బాయికి విమలను ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నారు. 5,000 రూపాయలు అంగీకారంగా కుదిరింది. వరకట్నం పుచ్చుకున్నాడు అబ్బాయి తండ్రి, లోభి. అమ్మాయి ఈ వివాహానికి ఇష్టపడగా ఆత్మహత్య చేసుకుంది. ఆ నాటకం వరవిక్రయం. చెల్లెలి కమల అక్క బదులుగా తాను అతని వివాహం చేసుకుంటాను అంటూ ముందుకు వచ్చింది, వివాహం చేసుకుంది. అనంతరం అబ్బాయి ఇంటికి పోకుండా అబ్బాయినే తన ఇంటికి రావాలి అంటూ కోర్టు నోటీసు పంపించింది. సాక్ష్యంగా పెళ్లి పత్రికలో ఫలానా వారి అబ్బాయిని ఫలానా వారి అమ్మాయికి ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించారు కాబట్టి తామెల్లరూ విచ్చేసి మత్కృత చందన సమీపాదులు స్వీకరించి మత్కృత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందించబడతల ప్రార్థన మంగళమ శ్రీ 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 అని ఉంది కదా, ఇచ్చి అని ఉంది కాబట్టి అబ్బాయి మా ఇంటికి రావాలి అంటూ నోటీసు ఇస్తుంది. 100 ఏళ్ల కింద నాటకం అండోయ్ ఇది. ఈ నాటకం బాగానే సాగుతుంది. అబ్బాయి తల్లిదండ్రులు మాకేం అక్కర్లేదండి అంటూ మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది, మా ఇంట్లో 21 అంగుళాల టీవీ మాత్రమే ఉంది, మీ అమ్మాయి కాస్త పెద్దది చూస్తుంది కదా 48 అంగుళాలది పంపించండి మీ అమ్మాయి కోసమే అని మాట్లాడుతూ ఉంటారు. మా ఇంట్లో చిన్నదే ఉంది 800 ఆల్టో కారు, మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి తిరగాలిగా అందుకని కాంటెస్టా పంపించండి అంటారు, మీ అమ్మాయి కోసమే అని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతూ ఏ విధంగా తీసుకున్నా ఇది దోషమే. డౌరీ అన్న పదాన్ని ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి 135 ప్రకారం అమ్మాయికి అబ్బాయి వాళ్ళు, అబ్బాయికి అమ్మాయి వాళ్ళు వివాహానికంటే ముందు కానీ, వివాహ సమయంలో కానీ, వివాహ అనంతరం కానీ ఇస్తే అది శిక్షా యోగ్యత కలది, నేరము అంటూ నిర్వచించింది ఆ సెక్షన్. అలాగే గృహహింస కింద కూడా 2005వ సంవత్సరంలో వచ్చిన చట్టం కూడా ఇలా అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయిని అమ్మాయి కానీ హింసించరాదు, మాటలతో కానీ చూపులతో కానీ చేతలతో కొట్టడం దేవుడు ఎరగండి. గ్లేజింగ్ అంటాం మనం, ఎవరినైనా ఇలా స్టేరింగ్ అంటాం, ఇలా చూడడం కూడా నేరమే, దోషమే. వీటన్నింటికీ సంప్రదాయం పాటించకపోవడమే మూల కారణం అని చెబుతుంది మన సప్తపది. ఏకమిషే విష్ణుస్త్వాన్వే తుద్వే ఊర్జే, ఇది సప్తపది సమయంలో మనం చెప్పే మంత్రం. సప్తపది కంటే పూర్వం, సుముహూర్తం అనంతరం, కన్యాదానం, ఆ పిమ్మట తాళిబొట్టు అనే సంప్రదాయాలను కూడా మనం పాటిస్తూ ఉంటాం. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభువ సఖ్యం తే గమే జగుం. సఖ్యత కలగాలి, 7 అడుగులు కలిసి నడవాలి. దైవం ఒక్కటే, మనుష్యులు 2, 3 ముళ్ళు, 4 దిక్కుల సాక్షి, పంచభూతములు ఆ వివాహానికి అతిథులుగా వచ్చారు, ఆశీర్వదించిన సిద్ధంగా ఉన్నారు. 6 ఋతువుల కాలాల సమక్షంలో 7 అడుగులు వేసి ఈ ఇద్దరు కూడా ఒక్కటవుతారు. ఇది మనం చెప్పుకోవలసిన వివాహానికి ఉన్నటువంటి అర్థము తాత్పర్యము. సందర్భంగా వచ్చింది కాబట్టి ఈ వివాహ విషయాలలో సప్తపదిలో సుముహూర్తం అనంతరం కన్యాదానం గురించి చెప్పుకుందాం. కన్యాదానం గోభూతిల హిరణ్యాద్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తిత. ఇవి 10 దానాలు. వీటితో పాటుగా శయ్య, ఆభరణములు, కంచము, గ్లాసు, వస్త్రములు, ఈ 5ంటిని జతపరిచి అమ్మాయిని కూడా జతపరిచి ఇవ్వడం 16 దానాలు. అందులో అశ్వదానము, గజదానము, పల్లకీ దానము, భూదానము అనేకం ఆ పిమ్మట అనేక మతాంతర విధానాలలో జతపరచబడ్డాయి. ఏమైతేనేం 16 దానాలలో శ్రేష్టమైనది కన్యాదానం. కన్యాదాన సమయంలో అమ్మాయికి ఆధునిక చట్టాలను అనుసరించి 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఆ సమయంలో అథానంత వీర్యస్య అస్య శ్రీమతాదినారాయణస్య అచింత్య అమితశక్త్యా భ్రమమాణస్య మహాజలోఘ మధ్యే పరిభ్రమమాణామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజ వాయురాకాశాద్యావరేరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే అంటూ మహాసంకల్పం చెబుతారు. సృష్టి ఆదిగా 28వ 4వ మహాయుగం
వర్తమాన కాలంలో ఉన్నది. అందులో 7 అంతరాలలో వైవస్వతుడు అనేవాడి కాలంలో సప్తమే వైవస్వత మనమంతరే మనం జీవిస్తున్నాం. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అలా బ్రహ్మగారి ఆయుర్దాయంలో 2వ భాగంలో మొదటి యామంలో ప్రారంభమయ్యేటటువంటి కాలగణన, దేశగణన, స్థలగణన ఇలా అన్నింటినీ చెబుతూ అనేక రాజ్యాల ప్రసక్తి, దేశాల ప్రసక్తి, నదుల ప్రసక్తి, నదముల ప్రసక్తి అన్నింటినీ స్మరించుకొని 33 కోట్ల దేవతలు ఇక్కడ వచ్చి ఉన్నారు, ఈ వివాహానికి సాక్షీభూతంగా ఉన్నారు అని పిలిచి ఆ అందరి మధ్యన అక్షింతలను చేతబుచ్చుకున్నటువంటి చుట్టుపక్కల బంధువులు అందరి మధ్యన ఆ ఇరువురి మధ్యన తెరబెట్టి ఆ పిమ్మట అమ్మాయి చేతులలో నారికేళ ఫలము, పూర్ణ ఫలము ఉంచి అబ్బాయి హస్తములను క్రింద ఉంచి అబ్బాయి చేతుల క్రింద అమ్మాయి చేతులు పైన ఇలా ఉంచి అమ్మాయి తండ్రులు తల్లి నీళ్లు పోస్తుండగా తండ్రి మధ్యలో చెయ్యి పెట్టి అబ్బాయి చేతిలో విడిచిపెడతాడు. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే అని చెప్పి అమ్మాయిని కన్యాదానంగా ఇస్తాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అన్న రామాయణ శ్లోకాన్ని కూడా ఈనాటి కాలంలో ప్రతి పెళ్లిలో కూడా ఈ సందర్భంలో ఈ శ్లోకాన్ని చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఈ అమ్మాయి నీతో సహచర్యం చేయడానికి, నీతో జీవనంలో సగభాగం పొంది సహజీవనంతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఆర్షయోగ్యమైన కర్మలు చేస్తూ యజ్ఞాగాది క్రతువులు చేస్తూ జీవితాన్ని కొనసాగించే నిమిత్తమే గృహిణిగా రాబోతున్నది, స్వీకరించవలసింది అని ఆపుతాడు. సంప్రదదే అని ఆపాలి. నమమ అన్న శబ్దం సంప్రదాయంలో విడిచిపెట్టారు. అలా నమమ అన్న మరుక్షణం అమ్మాయిని సంపూర్ణంగా ఇచ్చేసినట్లే. ఆ పిమ్మట అమ్మాయి జీవితం పట్ల అమ్మాయి తల్లిదండ్రులకు అధికమైన బాధ్యతలు, నియంత్రణతో కూడిన అధికారాలు ఉండవు. ఆ అమ్మాయి ఆ క్షణం నుంచి అబ్బాయి ఇంటి గోత్రం కలది. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి వెంట అడవులకు నడిచింది సీతాదేవి. సీతాదేవి తండ్రి జనకుడు, తల్లి వింధ్యావళి ఏ నిమిషంలోనైనా వచ్చి దశరథుడిని, కౌసల్యమ్మను, కైకేయిని ప్రశ్నించారా? మా అమ్మాయిని అడవులకి ఎలా పంపారండి మీరు అని గొడవ పెట్టుకున్నారా? మహాభారతంలో కూడా పాండవుల వెంట ద్రౌపది అరణ్యముల పాలైంది. దృష్టద్యుమ్నుడు కానీ, ద్రుపదుడు కానీ తన సోదరి కుమార్తెల గురించి వచ్చి ప్రశ్నించారా, నిలదీశారా? లేదే. యుద్ధరంగంలో మళ్ళీ పాలు పంచుకున్నారు, తోడ్పాటును అందించారు. దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షంలో సేనాధిపతిగా యుద్ధమే చేశాడు. కానీ చెల్లెలు ద్రౌపది భర్తల వెంట అడవుల పాలైనప్పుడు ప్రశ్నించలేదు. మన భారతం, మన రామాయణం, మన భాగవతం ఇలాంటి ధర్మాలని బోధిస్తాయి. భర్త భార్య వారి ఇరువురి మధ్యన ఇంకెవరికీ చోటు లేదు. మధ్యవర్తిత్వాలతో సంబంధ బాంధవ్యాలు చక్కబడవు. తగవులు, తీర్పులు అన్నీ వాళ్ళ ఇరువురి మధ్యనే, ఇంకెవరూ మధ్యలో రాకూడదు. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ కేరళ జోళ బంగాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటరాడ పానాడ పాంధ్య పుల్లాంధ్రహూణ దాశార్ణవ విదర్భ విదేహ బాకలిక బర్బర కేకయ కోసల కింతల కిరార శూరసేన టింకడ కొంగణ ఇట్లాగా 56 దేశాల పేర్లు చెప్పి, నదుల పేర్లు, కొండల పేర్లు అన్నీ చెప్పి, ఇన్నింటి మధ్యన, ఇంతమంది దేవతల మధ్యన ఈ అమ్మాయిని, అబ్బాయి నీకు ధర్మకార్య నిర్వహణ నిమిత్తమై ధర్మేచ అర్థేచ కామేచ త్రయైషాః ఈ 3 కొరగే అప్పగిస్తున్నాను అంటాడు. తథాస్తు, నేను ఈ 3 విషయాలలో అతిక్రమించను, అణుకువగా నడుచుకుంటాను అంటాడు. సహజంగా మనకు తెలిసి వివాహాలలో ఇలా ప్రామిస్ తీసుకోవడం, వాగ్దానం తీసుకోవడం అనేది ఈనాటి కాలంలో సినిమాల సహాయంతో కానీ పెద్దల విషయాలలో కానీ తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మాయికి అబ్బాయి ఇలా వాగ్దానం చేస్తాడు, ఎప్పుడూ నీ మాట జవదాటను, ధర్మబద్ధంగా జీవిస్తాను, అర్థము శాస్త్రబద్ధమైన సంపాదన, అర్థము అంటే ధనం, శాస్త్రబద్ధమైన ధనాన్ని సంపాదిస్తాను, శాస్త్రబద్ధమైన
కామంతో, శాస్త్రబద్ధమైన కామంతో ప్రజాజైగృహమేధినాం అంటాడు మహాకవి కాళిదాసు రఘువంశంలో. సత్సంతానం కొరకు సక్రమమైన కామాన్ని కలిగి సంతానం పొందుదాం, ప్రజావృద్ధి చేద్దాం, వంశవృద్ధి చేద్దాం, ధర్మాన్ని అతిక్రమించను, నీ మాట జవదాటను అన్నట్లుగా మగవాడు అబ్బాయి, వరుడు వధువు తండ్రికి, వధువుకు పరోక్షంగా వాగ్దానం చేస్తాడు. ఆ సమయంలో వరుడు కూడా వధువును ఒక మాట అడుగుతాడు. ఏమని అంటే, అఘోర చక్షు, నా జీవితంలో వస్తున్నావు కానీ నన్ను కాస్త ప్రశాంతంగా చూడు, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండు, మీ తమ్ముడిని మీ అన్నను ఎంత ప్రేమగా చూచావో, కష్టం కలిగించకుండా ఆప్యాయతతో మసలుకున్నావో, అలాగే నాతో కూడా కష్టపెట్టకుండా ఆప్యాయతతో మసలుకోవలసింది అని అభ్యర్థిస్తాడు. దానికి అమ్మాయి సరే అంటుంది. అలా ఒకరి కందుల మధ్యన ఒకరు చూచుకోవడమే సుముహూర్తమైతే ఆ వెనువెంటనే కన్యాదానం. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. ఈనాటి కాలంలో పెండ్లిండ్లలో బాజా వాళ్ళు బాజా వాయిస్తూ ఉంటారు, భజంత్రీల వాళ్ళు భజంత్రీ వాయిస్తూ ఉంటారు, బంధువులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు, బొట్టు పెట్టేవాళ్ళు బొట్టు పెడుతూ ఉంటారు, కవర్లు ఇచ్చేవాళ్ళు కవర్లు ఇస్తూ ఉంటారు, ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వీడియోలలో ఎలా ఉన్నారా ఏం జరిగిందా గమనిస్తూ ఉంటారు. అంతా అయోమయం జగన్నాథం, అంతా ఒక మాయలో పోతూ ఉంటుంది. పాపం బ్రాహ్మణుడు మంత్రాలు చెబుతూ ఉంటాడు, వాళ్ళు ఏదో చేయాలి అంటే చేస్తూ ఉంటారు, చేయొద్దు అంటే చేయకుండా ఊరుకుంటూ ఉంటారు. ఎన్ని ఉన్నాయండి. సన్ని కళ్ళు తొక్కడం, కళ్ళు అంటే రాయి. ఆతిష్ఠే నమస్మా నమస్మే బత్వగ్గు స్థిరాభవ. ఈనాటి కాలంలో సంతానం కలగకపోవడం అత్యధికంగా మనం గమనిస్తున్నాం. పుంస్త్వము సరిగా ఉండాలి, యోగ్యతతో ఉండాలి, ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడికి అది ఎప్పుడూ ఉంటుంది. జరిత లభిత అనేలాంటి కథలు, ఇద్దరు భార్యలు ముగ్గురు భర్తలు, ఇలాంటివన్నీ కూడా అధర్మం, అనైతికం, అశాస్త్రీయం. అలా ఉంటే పుంస్త్వం ఎక్కడా, స్త్రీత్వం ఎక్కడా? అలా ఉండకూడదంటే రాతికి వలనే ఆతిష్ఠేనం, ఆ సానరాయి పైన కాలు పెడతారు, సన్నకళ్ళు తొక్కగా అని అందుకే అంటారు. శిరస్సున కాడిమాకు పెట్టి అందులోంచి నీళ్లు పోస్తారు. అపాల అనే యువతి కురూపితనంతో బాధపడుతున్నది. నాకు ఏ విధంగానైనా ఈ కురూపితనం పోవాలి అంటూ స్నానం చేసి ఆ నీళ్లలో వచ్చేటటువంటి సోమలత అనే తీగను చూచి ఆ తీగని ఇలా పిండి ఆ నీటిని ఇలా విసిరివేసింది. ఆ నీరు ఇంద్రుడి రథానికి తాకాయి, తిరిగి ఆ అమ్మాయి శిరస్సున పడ్డాయి. రథచక్రం మీద జారి పడినటువంటి ఆ నీటి బిందువులు ఆ అపాలను అందగత్తగా మార్చివేశాయి. ఆ సందర్భాన్నే పురస్కరించుకొని వివాహంలో అమ్మాయి శిరస్సున కాడిమాగు పెట్టి అందులో నుంచి నీళ్లు పోస్తారు. హిరణ్యవర్ణ ఇది పంచభి సగ్స్నాపయిత్వా. ఒక్కొక్క క్రియ, ఒక్కొక్క సంప్రదాయం ఎంతో నిగూఢమైన అర్థంతో కూడుకుని ఉన్నది. అలా 10 తరాలు మా వాళ్ళు బాగుండాలి. దశ పూర్వేషాం, ఈ ఒక్క కన్యాదానం వల్ల గతించిన మా పెద్దలు 3 తరాలు కాదండి 10 తరాల వరకు. మన ఇండ్లలో ఒక తెలుగు సామెత ఉంది, తిన్నా తరిగిపోనంత ఆస్తిని సంపాదించి పెట్టాడు 10 తరాల వరకు కూడా అంటూ చెబుతూ ఉంటారు. 10 తరాలు ఏమిటి, ఇదిగో ఇది పుణ్యం సంపాదించి పెట్టింది. ఒక కన్యాదానం చేస్తే 10 తరాల వరకు కూడా ఆ పుణ్యం అలాగే ఉంటుందిట. గతించిన 10 తరాలు, రాబోయేటటువంటి 10 తరాలు వెరసి 20 తరాలకు అందరూ శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండే నిమిత్తమే ఇది కన్యాదానం. ఆ పిమ్మట తాళిబొట్టు, ఇది సంప్రదాయం. వైదిక ధర్మంలో తాళిబొట్టుకు మంత్రం లేదు. మాంగళ్యతంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. నేను నీ మెడలో మంగళసూత్రం కడుతున్నాను. తంతు అంటే దారం, మంగళసూత్రంతో కూడుకున్న ఈ దారమును నీ మెడలో కట్టడం చేత కంఠే బధ్నామి, అందువల్ల నేను కలకాలం జీవించి ఉంటాను. పార్వతీదేవి పరమేశ్వరుడు విషం త్రాగుతున్నాడు అని తెలిసినప్పుడు
మంగళసూత్రము ఎంత మది నమ్మినదో అంటాడు పోతన్న మహాకవి. ఆమె కట్టుకున్న మంగళసూత్రం మీద అపారమైన విశ్వాసం ఉన్నది కాబట్టే శివుడు భవుడు విషాన్ని తాగుతున్నాడు, తాగనివ్వండి ఏం పర్వాలేదు అన్నదిట. పోతన్న గారి చమత్కారం ఎంత గొప్పదో కదా. అలా మంగళసూత్రాన్ని పవిత్రంగా హైందవ సంప్రదాయం ఇలా అమ్మాయి మెడలో బంధింపజేస్తుంది. ఏమండి ఓ మాట అడుగుతూ ఉంటారు, ఈ అమ్మాయికి వివాహమైంది అని చెప్పడానికి మంగళసూత్రం కనిపిస్తుందండి, మరి అబ్బాయికి వివాహమైంది అని ఎలా తెలుస్తుందండి? ఏమీ లేవు, అన్నీ మీరు రాసుకున్నవే అంటూ ఉంటారు. చాలా సులభం అండి. నవ్వుతూ ఒక సమాధానం చెప్తాం. ఏమిటి అంటే, ఆ మరుక్షణం ఇక అబ్బాయి నవ్వడం మానేస్తాడు. అబ్బాయి నవ్వడం లేదు, వీడి పెళ్ళైపోయింది అని అర్థం అని తమాషాగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రంలో అబ్బాయికి వివాహం అయిన అబ్బాయికి యజ్ఞోపవీతాల వరుస ఇంకొకటి ఎక్కువగా పెరుగుతుంది. మామగారు ఇంకొక యజ్ఞోపవీతం వేస్తారు. శ్వేశ్వరదత్త ద్వితీయ యజ్ఞోపవీతం వెండి తీగలతో వేసింది వేస్తారు. అది గుర్తు అబ్బాయికి కూడా ఉంటుందండో, జ్ఞాపకం పెట్టుకుందాం. మన శాస్త్రం ఏదీ తక్కువ చేయదు, ఇరు వర్గాలని సమానంగా చూస్తుంది. వివాహంలో మధురమైన ఘట్టాలలో ఆ పిమ్మట కాలు త్రొక్కడం, పానకం బిందెలలో నీళ్లు పోసి ఉంగరము మెట్టె వేసి దానిని తీసుకురావడం, అన్యోన్యమైన అనురాగాన్ని వృద్ధి పెంపొందింపజేసే విధంగా పాటించే ఆచారాలు అనేకం ఉన్నాయి. అన్నింటిలోకెల్లా కూడా శిఖరాయమానమైనది సప్తపది. వచ్చే సంచికలో సప్తపది గురించి తెలుసుకుందాం. వివాహాన్ని శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా తెలుసుకొని ఆచరిద్దాం. మన కుటుంబాలలో సంప్రదాయబద్ధంగా ఇలా వివాహాదులను నిర్వహించడం ద్వారా మంచి సంతానాన్ని వాళ్ళు పొందే విధంగా మనం వారికి మార్గాన్ని ఉపదేశం చేద్దాం. అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.